తలుపుడు గుల్లింగం గారు ఏమంటారు? థమ్సప్ కోకా? నాకు కోకో కోలాడవి ఎందుకయ్యా? నేను నీ దగ్గరకు వచ్చేది నీ స్పెషల్ అడల్ట్ ఐటమ్ కోసం. కిందటి వారు అట్టుకెళ్లారు కదండి పవర్ఫుల్ గా కట్టించుకొని. మొన్న పట్టుకెళ్ళింది టూర్పీ గించి కోసం, ఇప్పుడు పట్టుకెళ్తోంది అనకాపతి అంకపు కోసం. ఇప్పుడు ఎలా కట్టమంటారు? ఓ స్పూన్ ఎక్కువ కట్టమంటారా? అయ్యా బాబోయ్, మొన్న పౌరుకి తట్టుకోలేక ఆ తూర్పిద్ది తెల్లారి గట్ల కోడి కొయ్యక ముందే నన్ను బయటికి తోలేసి తలుపు గడ్డెట్టేసింది. నిజమా? ఇట్లాంటి పాలను సృష్టించిన నా వంశీకులారా మీరెక్కడున్నారు? మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను. చేస్తావు పవర్ మాత్రం ఆటం బొమ్మలాగా ఉంటది. అవును చెంబులింగం, దీనిలో ఏటేటి కలుపుతావయ్యా? కాదు ఎలా తయారు చేస్తావు దీన్ని? హిమాలయాల నుంచి దిగంబర స్వామి వచ్చి ఆశీర్వదిస్తే 200 ఏళ్ల క్రితం మా తాత కనిపెట్టాడు ఈ వైద్యం. 30 రకాల దినుసుల్ని అంగ, వంగ, కళింగ, కాశ్మీరం లాంటి 30 దూర ప్రాంతాల నుంచి తెప్పించి మందు తయారు చేసి ఆ మందును ముందు ఎద్దుల మీద ప్రయోగించారు. ఫలితాలు చూసి స్వయంగా బ్రహ్మానంద పడిపోయి ఆ తర్వాత మనుషుల మీదకి వదిలాడు. ఇక చూడండి, ఈ పాడు కోసం ఆ ఇంటి ముందు క్యూలు కట్టేవాళ్ళు. అట్టా మొదలైన ఈ పాను వైద్యం ఆ తర్వాత ఆడికోడికి చివరికి ఈ కొడుకు దగ్గరకు వచ్చి ఆగిందన్నమాట. గొప్ప చరిత్ర ఉందయ్యా నీ పానికి. ఇంతకీ బిజినెస్ ఎలాగుంది? ఏదో 3 ఇల్లు 6 ప్లాట్ లాగుంది. అవునయ్యా, బాగా సంపాదిస్తున్నావు కదా, మరి ఇదేంటి ఈ డబ్బా కొట్టు హైటెక్ లెవెల్లో కొట్టకపోయావా? ఏమండే, ఊరేగింపులో గుర్రానికి అలంకారం చేస్తారు గాని రేసులో గుర్రానికి ఎవడైనా అలంకారం చేస్తాడా? ఇదిగో ఈ శంభులింగం పానంటే ఓల్ ఆంధ్ర ఫుల్ ఫేమస్. ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు మీలాగా. ఎంతసేపు నా స్పెషల్ పాన్ కోసం వచ్చా. సర్లే గాని ఈ మధ్యన ఖాళీ అయిపోయి మళ్ళీ సిట్టింగ్ ఏర్పడలేదు. నేను ఎప్పుడో రెడీ, మావాడే లేడు. ఈ మధ్యన కొంచెం హ్యాండ్ వీక్ అయింది, బాగా లాస్ వస్తుంది. అంటే డబ్బులు దొబ్బేసాయంటావు. అలాంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ పెట్టు. పట్టు ఏంటి పట్టు జంతికలు? చూడు, కాపురం బాగోలేనప్పుడు పాత పెళ్ళాన్ని, ఆట కలవనప్పుడు పేక ముక్కల్ని మార్చేయాలయ్యా. మధ్యాహ్నం ఏర్పాటు చేయి, మీ వాళ్ళు లాక్కొచ్చాయి, అదరగొట్టి చెప్తాను. వస్తానే ఇదే పవర్ అప్పుడు. శంభులింగం, నీ పనే బాగుందిరా. దాతపుష్టి సత్రపల్లి దోరపూడి అని చెప్పేసి అందరు కిళ్ళీలు ఇచ్చి బాగా సంపాదించుకుంటున్నావు కదా. ఏదో పొట్టకూటి కోసం మీకు కూడా ఆడికిచ్చా కదా చాలు. ఇది క్యాషా క్రెడిటా? ఇది గిఫ్ట్. స్పీడ్ గా ముక్కైరా. నువ్వేంట్రా ఎప్పుడు లేని స్పీడ్ అని చెప్పేస్తున్నావు? షో మొదనాడు కొట్టినాడు. నువ్వేంట్రా ఫస్ట్ గేమ్ కింద పడిచావు? నాకు ఇవాళ ఆడాలని లేదురా, మీ బలవంతం మీద వచ్చాను. చూడు నీరాజ్, ఎప్పుడు పిలిచినా ఎవడు పిలిచినా జోదానికి నో అనకూడదు. అంతెందుకు, మన ఫేమస్ ధర్మరాజు చూడు, రాజ్యాలు దొబ్బెట్టినా సరే పెళ్ళాన్ని ఒగ్గేసినా సరే ఆయన ఎప్పుడు జోదానికి పిలిచినా మా గొప్పగా ఒప్పించుకునేవాడట. నేను అంతే, ఎవడైనా సిట్టింగ్ ఉందని కబురు ఎడితే చాలు రేస్ గుర్రంలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. లక్షలు పోయినా సరే చూడినా సరే. ఏటా అంతసేపా పటాయ మొక్క. అమ్మా అదిగో ఏటయ్యో యోగి, నన్నే బాధీసావు. చిట్కా చెప్పినండి కదా, కాదు ఏమైనా కన్సెషన్ ఉన్నదేటి? చూడు, ఇది పేకాట, మొహోడక పోతే అదేదో అయిందంట. ఇంకొక నాట్లు కొట్టి ఆ శంభులందరూ కిళ్ళి ఉంది కదా, 100 ఉందేటి? ఇల్లంతా శుభ్రం చేసావా? చేశానండి. భగవంతుడా నన్ను రక్షించవా. ఏటోనయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని మా ఊళ్ళో డబ్బు దబ్బెట్టినా పక్కన దమయంతి ఉంటే చాలు ఆట మా రంచిగా సాగేది. మీ దమయంతి మాట ఏం గానీ నాకు ఇప్పుడు ఒక్క రాణి వస్తే చాలు. రావే నా రాణి రా.
కాసే 6వ సీట్ ఖాళీగా ఉందని తెగ ఫీల్ అయిపోతున్నాను. భలే క్యాండిడేట్ తీసుకొచ్చావురా. వెల్కమ్ వెల్కమ్. ఆ. నాకు లేడీస్ అంటే మా చెడ్డ ఆ. రెస్పెక్ట్. మీరు ఒకరు లేడీ అని ఫీల్ కాకండి. రండి కూర్చోండి. రండి, వెల్కమ్, వెల్కమ్. రండి రండి. రండి సిస్టర్, మీకు ఏ ప్లేస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. రండి. ఆ, కట్ఫర్ సీట్ వేద్దాం మీకోసం. ఒరే కాసే బుర్రంతా హీట్ ఎక్కిపోయిందిరా. ఓ స్ట్రాంగ్ టీ పట్రా. అలాగే మేడం గారి గేట్ కావాలో కనుక్కో. You rascals, first get out of the house. ఏంటండి మేము మర్యాదగా కూర్చొని బ్యాగ్ ఆడుకుంటున్నాం కదా, మీరు గెట్అవుట్ అంటారేంటి? మిమ్మల్ని రమ్మన్నాం కదా. కాశీ, ఎవరి వెదలంతా? ఏంటి వాడిని అంత గట్టిగా అడుగుతున్నారు? అసలు హూ ఆర్ యూ? నేను ఈ ఇంటిని అద్దెకి తీసుకున్నాను. 6 నెలలు అడ్వాన్స్ పే చేశాను. దిస్ హౌస్ ఇస్ మైన్. వేరే కాసి ఆడ మిలిటరీ వాడు వస్తాడని చెప్పా. షట్ అప్. ఆయన మా తాతయ్య. సారీ అండి, ఏదో ఇల్లు ఖాళీగా ఉందని సరదాగా. వాట్? సరదా కోసమా? ఆ డబ్బు, ఆ సిగరెట్ ముక్కలు అన్ని సరదా కోసమేనా? యు చీప్ ఫెలోస్. ఎవరితో ఇల్లు ఖాళీగా ఉందని క్లబ్ గా మారుస్తారా? నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం. ముందు మీరంతా బయటకు వెళ్ళండి. మా గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. అదర్వైజ్ ఐల్ కాల్ ది పోలీస్. ఆలోచించకు లేండి ఇప్పుడు. అది కాదండి. దాట్ వే. నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం. ముందు మీరంతా బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళండి. ఏంటి హీరో, ఇది రోడ్డు, నీ బెడ్ కాదు. కలల గండ మాని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. కర్మ. ఈ ప్రజలకు దండం సంగతి నాకు వదిలే, నేను చూసుకుంటాను. పెట్టాను. ఏమండి సత్యానందంగా? ఏంటండి వివేకానంద గారు? చాలా రోజుల తర్వాత కనిపించారు. బాగున్నారా? ఓకే. ఆ మధ్య మీ ఆవిడ గారు పోయారని తెలిసింది. చాలా విచారకరం అండి. ఆవి టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇందులో విచారించవలసిన విషయం లేదు. ప్రస్తుతం సంతోషించవలసిన విషయం ఉంటుంది. ఏంటండి అది? బాబు గారికి మళ్ళీ పెళ్ళైంది. ఓహో, వీరి కొత్త భార్య వయసు 22 సంవత్సరాలు. తప్పు చెప్పకురా వెధవా. ఆవిడ వయసు 22 సంవత్సరాల 7 నెలల 19 రోజులు. నేను ప్రజల మనిషిని, వాళ్ళతో కరెక్ట్ గా ఉండాలి. అదేంటండి మరీ అంత చిన్న అమ్మాయిని? అది అమ్మాయి చాయిస్. నేనే కావాలని వాళ్ళ నాన్నతోటి దెబ్బలాడింది. పైగా హంస రాయబారం కూడా పంపింది. ఈ కాలంలో కూడా హంసలు ఉన్నాయండి? హంస అంటే ఆ హంస కాదు, వాళ్ళ పక్కింటి ఆవిడ హంసవేణి. మీకు పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉండాలి కదా. పాపం చాలా సంబంధాలు చూసినట్టున్నారు. అవును, 3 నెలల క్రితం సింహాచలం కొండ మీద సైలెంట్ గా పెళ్లి చేశాను. వరుడెవరు? చీకటిపల్లి ఎమ్మెల్యే గారు. ఎవరు? జగన్నాథం గారా? ఇదేమన్యాయం అండి. రెండో పెళ్లివాడు, పైగా అతని వయసు 45 పైన. మా అమ్మాయిది ఆర్డినరీ బ్రెయిన్ కాదు. ఎమ్మెల్యే తనకు మొగుడు నా కలుడు అయితే రాజకీయంగా మాకు అడ్వాంటేజ్ అవుతుందని ప్లాన్ చేసింది. మరి మీ అబ్బాయి వివాహం ఇప్పుడప్పుడే చేసుకొని అంటున్నాడు. అదేంటండి, 35 పైన ఉంటాయనుకుంటాను. పాపం ముద్దు ముచ్చట. మీరేం దిగులు పడకండి, అప్పుడప్పుడు అవి తీర్చుకుంటూనే ఉన్నాడు. సెలవు, రండి. చాలా వింత మనిషి. గొప్ప ఫ్యామిలీ అండి బాబు. నమస్కారం అండి. నువ్వు? నా పేరు నీరజ్ ప్రసాద్ అండి. మీ ఇంటి దగ్గరలో ఉంటాను. అలాగా? ఒక్క నిమిషం. ష్యూర్ ష్యూర్. దేర్ ఇట్ ఈస్. ఓకే, బాయ్. హాయ్. హలో, నేనండి. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఆ రోజున మీ ఇంట్లో పొరపాటున. మంచి వాళ్ళని మర్చిపోవచ్చు కానీ నీలాంటి చెత్త వెధవల్ని ఎలా మర్చిపోతాను? షేమ్లెస్ ఫెలో. సిగ్గు లేకుండా పలకరిస్తున్నాడు. సార్ డబ్బులు సార్. ఇస్తాను, కూర్చో. ఇంకా అమ్ముకోవాలి కదా సార్. నేను తిన్నవని నువ్వు అమ్మినట్టే కదా. ఇస్తానుండా. ఆడు బుట్ట ఖాళీ చేసేదాకా నువ్వు అట్టాగే కూర్చో. ఏడ్చేలే, ముందు నీ ఇల్లు కట్టు. రే నీరజ్, ఏంట్రా ఇది? యూ టెన్షన్, బీ టెన్షన్, ఫల్ ఈటింగ్. ఆ అమ్మాయికి మన మీద గడుపు నన్ను చేసిందిరా. అయితే ఏమవుద్ది? చేత వెదవల్లారా, ఇదంతా మీ వల్లే. ఆ రోజు వద్దంటే ప్యాకెట్ ఇచ్చారు, చూడండి ఇప్పుడు ఏమైందో. ఆ రోజు మనం ప్యాక్ ఆడకపోతే
ఆ అమ్మాయి నువ్వు చూసేవాడు కాదు ఏం అయ్యేది కాదు. ఇంతకి నీ బాధేట్రా? ఏంటో తెలియడం లేదురా. ఎన్నడూ లేంది ఎప్పుడు లేంది నాలో ఏదో ఫీలింగ్. ఎక్కడున్నా ఏం చేసినా